హలో పిల్లలు, ఈరోజు మనం భగవద్గీతలో అధ్యాయం 1 8వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం వినండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం సులభంగా చెప్తాను. పిల్లలు, ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యతో తమ సైన్యంలో ఉన్న ముఖ్యమైన యోధుల గురించి చెప్తున్నాడు. అతనిలా ఉంటున్నాడు: భీష్ముడు అతి గొప్ప యోధుడు, అనుభవం, ధైర్యం కలిగిన మహావీరుడు. కర్ణుడు దానం, ధైర్యం, అద్భుతమైన బాణసంచాలనలో ప్రసిద్ధి పొందిన వీరుడు. కృపాచార్యుడు యుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించే తెలివైన యోధుడు. అశ్వత్థామ గురువు ద్రోణాచార్యుని కుమారుడు, శక్తివంతుడు, వేగంగా యుద్ధం చేసే వీరుడు. వికర్ణుడు నిజాయితీగల ధైర్యవంతుడు, దుర్యోధనుడి సోదరుల్లో ధర్మాన్ని గౌరవించిన యోధుడు. సౌమదత్తి అంటే భూరిశ్రవుడు, బలమైన, అనుభవజ్ఞుడైన మహావీరుడు. పిల్లలు, ఈ శ్లోకం మనకేమి నేర్పుతుందంటే, అనుభవం, ధైర్యం, మంచి లక్షణాలు కలిసినప్పుడు ఒక బలమైన జట్టు తయారవుతుంది. మన దగ్గర ఉన్న శక్తిని సరైన మార్గంలో ఉపయోగించడమే నిజమైన విజయం. ఇదే భగవద్గీత అధ్యాయం 1 8వ శ్లోకం. సరే పిల్లలు, తరువాతి వీడియోలో 9వ శ్లోకం నేర్చుకుందాం. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.